Hello everyone, welcome to another Tutor. This side Jatin. So I think you people are doing great. సో వీడియో కొంచెం లేట్ అయినా వచ్చింది, బట్ ఇన్ఫర్మేషన్ తెలవడం ఇంపార్టెంట్ అని చెప్పి మన ఛానల్లో కూడా ఈ నోటిఫికేషన్ గురించి ఉండాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో దిస్ ఇస్ ఎక్స్పెషల్లీ ఎ రిక్వెస్టెడ్ వీడియో. సో ఏంటంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి బీపీటీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చి ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది. సో పారామెడికల్ నుండి ఎట్లాంటి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మన వాళ్ళందరికీ తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ తోటే ఈ వీడియోస్ అన్ని చేస్తున్నా. సో వితౌట్ ఎనీ లేట్ మనం అయితే వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి మనకు బీపీటీ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ వీడియోలో ఏంటంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి వచ్చిన బీపీటీ నోటిఫికేషన్స్ లో ఏజ్ ఎంత ఉండాలి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎట్లా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో బీపీటీ అంటే ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటాం. సో డిమాండింగ్ కోర్సెస్లో ఫిజియోథెరపీ అనేది ఒక ఇంపార్టెంట్ అండ్ డిమాండింగ్ కోర్సు. ఫిజియోథెరపీ అనేది 4.5 years ఉంటుంది. సో ఇంటర్న్షిప్తో కలిపి మనకు 4.5 సంవత్సరాలు అయితే ఈ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీలో మనకు నిమ్స్లో 50 seats అయితే ఉన్నాయి అండ్ కోర్స్ డ్యూరేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, 4.5 years ఉంటుంది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ ఎంట్రీ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి. సో విత్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆఫ్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి ఉండాల్సి ఉంటుంది. వొకేషనల్ ఫిజియోథెరపీ అండ్ బ్రిడ్జ్ కోర్సెస్ అయితే ఉండాల్సి ఉంటుంది విత్ బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ ఎంసెట్ అనేది క్వాలిఫై ఉండాలి. సో దిస్ ఈస్ అబౌట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్ అనేది 17 years అయితే కంప్లీట్ ఉండాలి అడ్మిషన్ తీసుకోవాలంటే. అండ్ నాట్ మోర్ దాన్ 25 years అనేది ఎక్సీడ్ కావద్దు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years అనేది ఎక్సీడ్ కావద్దు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకు నిమ్స్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ 9th August రోజు 11 AM నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ 23rd August వరకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th August 2024. వెన్ ఇట్ కమ్స్ టు రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ మనకు 2500 అనేది అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఫర్ బీసీ అండ్ ఓసీ. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎస్సీ అండ్ ఎస్టీ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీకి వచ్చేసరికి 2000 rupees. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆర్ ఎక్స్ట్రా. ఆఫ్టర్ అప్లికేషన్, సో అప్లికేషన్ ఫీ ఈస్ నాట్ రిఫండబుల్ ఇఫ్ ద అప్లికేషన్ ఈస్ సమ్మర్లీ రిజెక్టెడ్. సో అప్లికేషన్ ఫీ అనేది ఇట్ ఈస్ నాట్ రిఫండబుల్. సో హార్డ్ కాపీస్ అనేవి మనం ఐదర్ ఫిజికల్గా సబ్మిట్ చేయవచ్చు ఆర్ఎల్స్ ఇండియన్ పోస్ట్తోని సబ్మిట్ చేయవచ్చు. సో అడ్రస్ వచ్చేసి ద అసోసియేట్ డీన్ అకాడమిక్ 2, 2nd floor, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్. సో 500082 అనేది ఇక్కడ ఉన్న అడ్రస్కి మనం పోస్ట్ అయినా వేయవచ్చు, లేకపోతే ఫిజికల్గా వెళ్ళి ఈ అడ్రస్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో బిఫోర్ 27th August 5 PM ముందే మనం ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంగ్ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్ మెన్షన్ ఇన్ ద అనెక్సర్ 1. సో ఈ అనెక్సర్ 1లో అయితే ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో మెన్షన్ చేసారు. సో ఈ అనెక్సర్ 1 అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసిన మనం. సో యూ కెన్ గో అండ్ చెక్ దేర్. సో ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో సో యూ కెన్ చెక్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆన్లైన్ అప్లికేషన్, సో ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని హార్డ్ కాపీస్ అనేది సబ్మిట్ చేయమో అట్లాంటి సిచ్యువేషన్లో మన అప్లికేషన్ని కన్సిడర్ చేయరు. సో మనం అప్లై చేసుకున్నా కూడా మన అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయరు. సో దట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసి హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేస్తేనే మన అప్లికేషన్ కంప్లీట్గా సబ్మిట్ చేసినట్టు. సో ప్రతి డాక్యుమెంట్ కూడా మనం హార్డ్ కాపీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది త్రూ పోస్ట్ ఆర్ ఫిజికల్లీ. సో మన హార్డ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో సో హార్డ్ కాపీస్ కానీ మన అప్లికేషన్స్ కానీ ఏదైతే ఉందో సో అది 27th August లోపు, సో 27th August 5 PM లోపు వాళ్ళకు సబ్మిట్ చేయకపోతే సో ఆ అప్లికేషన్ అయితే కన్సిడర్ చేయరు.
సో ఇన్స్టిట్యూట్ అనేది ఎట్లాంటి డిలేకి రెస్పాన్సిబుల్ కాదు. సో అది పోస్టల్ డిలే అయినా కూడా, అప్లికేషన్ ప్రాసెస్లో ఎట్లాంటి డిలే అయినా, లేకపోతే పోస్టల్లో ఎట్లాంటి డిలే అయినా కూడా ఇన్స్టిట్యూట్కి అయితే ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసిర్రు. సో వెన్ ఇట్ కమ్స్ టు మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది మెరిట్ ఏదైతే మనకు తెలంగాణ ఎంసెట్లో మెరిట్ ఉంటుందో, సో ఆ మెరిట్ని కన్సిడర్ చేసుకొని ఈ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది చేస్తారు. సో ఇన్ కేస్ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ అనేది టై అయిన సిచ్యువేషన్లో ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఆర్ ఈక్వాలెంట్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అందులో వచ్చిన మార్క్స్ని రిలవెంట్ ర్యాంకింగ్ చేసుకొని మనకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే మనకు ఏజ్ అనేది కన్సిడర్ చేస్తారు. సో ఆ ఏజ్ కూడా ఎల్డర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో ఈ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ అనేది చూస్తారు. ర్యాంక్ చూసిన తర్వాత ర్యాంక్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. ఇన్ కేస్ ర్యాంక్ టై అయిన సిచ్యువేషన్లో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ ర్యాంకింగ్ అనేది చూస్తారు. సో అందులో కూడా టై అయితే ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే మన సీట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరని చెప్పి మనకు నిమ్స్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే డిస్ప్లే చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్. వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ వచ్చేసి 9th ఆగస్ట్ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 23rd ఆగస్ట్ 5 PM వరకు మనకు ఛాన్స్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీస్, ఓకేనా, హార్డ్ కాపీస్ సబ్మిట్ చేయడానికి 27th ఆగస్ట్ 5 PM వరకు మనకు టైం ఉంది. అండ్ సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 9th సెప్టెంబర్ రోజు డిస్ప్లే అవుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 12th సెప్టెంబర్ రోజు మనకు వెబ్సైట్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కౌన్సిలింగ్కి అని చెప్పి మనకు 12th 9th రోజు అయితే డిస్ప్లే చేస్తారు. సో కౌన్సిలింగ్ లెటర్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ కౌన్సిలింగ్ లెటర్స్ అనేది వెబ్సైట్లో అయితే 14th సెప్టెంబర్ నుండి అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి 21st సెప్టెంబర్లోనే అయితే ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ అడ్మిషన్, పేమెంట్, సబ్మిషన్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ బాండ్ అనేది మనకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఆఫ్టర్ కౌన్సిలింగ్ అనేది మనకు ఇవన్నీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. సో క్లాసెస్ అనేది 17th అక్టోబర్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం 31st డిసెంబర్ 2024 క్లోజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ నోటిఫికేషన్ ఫ్రమ్ నిమ్స్ హైదరాబాద్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ follow our Telegram channel. So thank you so much. Signing off.